ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే మ్యాంగో కచప్ అని చెప్పేసి అంటే మామిడికాయ జ్యూస్ అనమాట. పండుకాయతోనే చేయొచ్చు, పచ్చికాయలతోనే చేయొచ్చు. పచ్చికాయ అయితే అప్పటికప్పుడుతో చేసేసుకుని తాగేయచ్చు అనమాట ఫ్రెండ్స్. లేదు నిలబెట్టుకోవాలంటే కొంచెం పండు సైజు వచ్చిన కాయలతో మామిడికాయలతో చేసుకోవచ్చు అనమాట. ఇది నేను చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తున్నాం. అల్లం ముక్క, ఒక పచ్చిమిరకాయ, మిరియాలు, షుగరు, ఒక మామిడికాయ అనమాట. జీలకర్ర పౌడరు ఒక స్పూన్ అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే జీలకర్ర చూపిస్తున్నా, ఇది పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది బ్లాక్ సాల్ట్ అనమాట. బ్లాక్ సాల్ట్ ఎంత వేసుకోవాలో అదేవిధంగా మామూలు సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ చేసేసింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది కూలింగ్ వాటర్లో కానీ ఐస్ క్యాట్లతో కానీ మనం స్పూన్తో వేసుకుని గ్లాసులో వాటర్ కలిపేసుకుని అండ్ ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కూలింగ్ వాటర్ కలిపేసుకుని వడకట్టేసుకుని తాగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే చిన్న చిన్న పీసుల్లా వస్తాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మామిడికాయను కూడా ముక్కలు కట్ చేసి నేను ఉడకబెడతాను అనమాట ఫ్రెండ్స్. అంతా కూడా పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా వేసేసి ఉడకబెట్టాలన్నమాట, సరిపడా వాటర్ పోసి. తర్వాత మధ్యలో ఏంటంటే షుగర్ కూడా వేసుకోవాలి. అంటే నేను పొయ్యి మీద ముక్కలు పెట్టేసా. ఇప్పుడు ఏంటంటే మామిడికాయ ముక్కలు, అల్లం ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పోసేసి ఒక లోట ఇప్పుడు వీటిని ఉడకబెట్టాలన్నమాట. మామిడికాయ ముందుగానే కడిగేసేసి చెక్కేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా ఉడుకుతుంది కదా, ఇది కుక్ అవుతుండగానే నేను లోట పోసా కదా వాటర్, అందుట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది షుగర్ అనేది వేసేస్తున్నాను నేను. మిరియాలు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. బ్లాక్ సాల్ట్ కూడా వేసేస్తున్నా. సాల్ట్ కూడా వేసేస్తున్నా. ఒక స్పూను జీలకర్ర కూడా. ఇదంతా కూడా చిక్కగా అయిపోతుంది అన్నమాట. చిక్కగా అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆరబెట్టేసి మిక్సీ పెట్టుకోవాలి. కుక్కబడాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా బాగా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఏంటంటే ఇది ఒక్క కాయతో చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేను మీకు ముందుగా చూపించాను అవి 4 కాయలు, అంత క్రితం ఒక 3 కాయలతో చేశాను అనమాట. వస్తుందా రాదని అంటే మా రెండవ వదిన వాళ్ళది ఢిల్లీ అనమాట, నార్త్ సైడ్. ఆమె చేస్తుంది అనమాట ఇంట్లో. ఆమె చేసి నాకు పంపిస్తే నేను అన్నాను, నాకు వీడియో కావాలంటే ఇది చేసుకో నువ్వు అని చెప్పింది అనమాట. కొంచెం మార్చి నేను చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వదినేమో 5 కాయలతో ఒకటి, 4 కాయలతో ఒకటి అలా చేసి పంపించారనమాట. ఒకటేమో ఆల్రెడీ అయిపోయింది జ్యూస్ తాగటం. మాకు ఐడియా లేక నేను వీడియో తీయలే. ఇలా చిక్కబడుతుంది కదా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఇది ఆరిపోయిన తర్వాత బాగా ఫ్రెండ్స్ దీన్ని ప్యాన్ కింద పెట్టేసి మిక్సీ పట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా చిక్కబడిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత ఇది చిక్కబడిపోవాలన్నమాట. ఇంకా చిక్కబడిన తర్వాత దీన్ని ఏంటంటే ఆరబెట్టేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇది ఇట్లా అయింది కదా ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఇట్లా ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేస్తారు కదా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఇట్లా ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేస్తారు కదా, ఇట్లా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది అప్పుడు ఇది మనం ఒక దాంట్లో తీసేసుకొని దీన్ని మనకు కావాల్సినప్పుడల్లా అంటే మంచి సమ్మర్ టైంలో అంటే వేసవకాలంలోనే చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది గాజు సీసాల్లో కానీ లేదంటే పెద్ద స్టీలు గిన్నెల్లో కానీ పెట్టుకుని ఒక్కొక్క కాయ 7 అవుద్ది అనమాట డ్రింక్. ఇది
2 కానీ 3 కానీ స్పూన్లు వేసుకుని దాంట్లో వాటర్ కలిపేసి ఇది కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసేసి కలిపేసి ఇస్తే హెల్త్కి చాలా మంచిదన్నమాట. వడదెబ్బ ఇలాంటివి ఏం తగలవన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అసలు ఇట్లా వస్తుంది అన్నమాట ఇది. అప్పుడు దీన్ని వడకట్టుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని సరిపడా వాటర్ పోసుకుని తాగాలన్నమాట ఫ్రెండ్స్. అసలు ప్రొసీజర్ ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది నేనేంటంటే మామూలుగా మనం స్టీలు బాక్సుల్లో కానీ అంటే కొంచెం పొడవు సైజు ఉంటుంది చూడండి, వాటిలో కానీ పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకుని. లేదు అనుకుంటే గాజు సీసాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. ఒక 4-5 వచ్చినప్పుడు లేదా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వడదెబ్బ ఇది తగలకోకుండా ఉంటుంది. ఇది వడకట్టేసాను కదా, ఇది ఇట్లా వస్తుంది అన్నమాట పీసి. ఇది పడేసుకోవటం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇట్లా పోసుకుని ఇది మంచి సంబర్ ఫ్రెండ్స్. ఇది మంచి సంబర్ సీజన్లో ఎండలో వచ్చినట్టుకి ఇస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే పుల్ల కానీ మొత్తం అన్ని ఫ్లవర్స్ తెలుస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.